పదార్థం అణువులతో నిర్మితమై ఉంది. అణువులు, పరమాణువులు సంయోగం చెందడం వలన ఏర్పడతాయి. పరమాణువుల కలయిక వలన అణువులు ఏర్పడతాయి. ఈ అణువులు అధిక స్థిరత్వాన్ని పొందుతాయి. ఉత్కృష్ట వాయువులు స్థిరమైన పరమాణువుల రూపంలో లభిస్తాయి. ఉత్కృష్ట వాయువులు స్థిరమైన పరమాణువుల రూపంలో లభిస్తాయి. ఆక్సిజను ద్విపరిమాణక అణువు. కార్బన్ డయాక్సైడ్ త్రిపరమాణువులు ఉంటాయి. అంటే ఆక్సిజన్లో 2 పరమాణువులు కల అణువు ఆక్సిజను. కార్బన్ డయాక్సైడ్లో 3 పరమాణువులు ఉంటాయి. హైడ్రోజన్లో 2 పరమాణువులు ఉంటాయి. ఓజోన్లో 3 పరమాణువులు ఉంటాయి. అమోనియాలో 4 పరమాణువులు ఉంటాయి. సల్ఫర్లో పరమాణువుల సంఖ్య 8. భాస్వరంలో పరమాణువుల సంఖ్య 4. 2 పరమాణువులు మాత్రమే కలిగిన అణువులను ద్విపరమాణుక అణువులు అంటారు. వజ్రము అనేక కర్బన పరమాణువుల సముదాయము. అనేక పరమాణువులు కలిసి ఏర్పడిన పరమాణువుల సముదాయమును మహా అణువు అంటారు. అణువులోని పరమాణువుల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి. పరమాణువులు కలిసి అణువు ఏర్పడుతుంది. అణువు యొక్క శక్తి పరమాణువుల మొత్తం శక్తి కంటే తక్కువ. పరమాణువులు కలిసి అణువు ఏర్పడుతుంది. అణువు యొక్క శక్తి పరమాణువుల మొత్తం శక్తి కంటే తక్కువ. అదే స్థిరత్వం అయితే పరమాణువుల కన్నా అణువుకు ఎక్కువ స్థిరత్వం ఉంటుంది. పరమాణువుల కలయిక వలన అధిక స్థిరత్వం గల అణువులు ఏర్పడతాయి. పరమాణువుల మధ్య ఆకర్షణ వికర్షణల వలన రసాయన బంధం ఏర్పడుతుంది. అణువులోని పరమాణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలనే రసాయన బంధం అంటారు. అణువులోని పరమాణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలను రసాయన బంధం అంటారు. హీలియం పరమాణువులు స్వేచ్ఛా స్థితిలో ఉంటాయి. పదార్థాలలోని మూలకాల నుండి సమ్మేళనాలు ఏర్పడతాయి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్లను జడవాయువులు అంటారు. జడవాయువులు ఏక పరమాణువుక అణువులుగా ఉంటాయి. 2 ఫ్లోరిన్ పరమాణువుల కలయిక వలన ఫ్లోరిన్ అణువు ఏర్పడుతుంది. 2 క్లోరిన్ పరమాణువుల కలయిక వలన క్లోరిన్ అణువు ఏర్పడుతుంది. 1 హైడ్రోజన్ మరియు 1 క్లోరిన్ పరమాణువుల కలయిక వలన హైడ్రోజన్ క్లోరైడ్ అణువు ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ ఒక నిర్ణీత శక్తిగల కక్ష్యలో క్రమబద్ధంగా అమర్చబడి ఉంటాయి. ఈ క్రమబద్ధమైన అమరికనే ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. ఒక కక్ష్యలో అమర్చడానికి వీలైన ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². మొదటి కక్ష్యలో అమర్చడానికి వీలైన ఎలక్ట్రాన్ల సంఖ్య 2. అంటే 2n² అంటే మొదటి కక్ష్య n = 1 కాబట్టి 1² 1 × 2 2. రెండవ కక్ష్యలో అమర్చడానికి వీలైన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². n = 2 కాబట్టి 2 2s are 4, 4 2s are 8. అట్లాగే మూడవ కక్ష్యలో అమర్చడానికి వీలైన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18. 2n². n అంటే 3 కాబట్టి 2 × 3² అంటే 9 × 2 18. పరమాణువు యొక్క బాహ్యతమ కక్ష్యలో ఉన్న ఎలక్ట్రాన్లను సంయోజక ఎలక్ట్రాన్లు అంటారు. సాధారణంగా జడవాయువులో సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య 8. జడవాయువు బాహ్యతమ కక్ష్యలో సాధారణంగా 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. హీలియం బాహ్యతమ కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2. బాహ్యతమ కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లు గల పరమాణువులన్నీ అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. హాలోజన్లోని పరమాణువులు తమ బాహ్యతమ కక్ష్యలో 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. క్షారలోహ పరమాణువుల సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య 1. హీలియం తప్ప మిగిలిన జడవాయువుల స్థిరత్వం ఎక్కువ మరియు చర్యాశీలత తక్కువ. హీలియం తప్ప మిగిలిన జడవాయువుల యొక్క స్థిరత్వం ఎక్కువ మరియు చర్యాశీలత తక్కువ. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే అన్నింటికంటే బహిర్గత కక్ష్యలోని ఎలక్ట్రాన్ల సంఖ్య. పరమాణువులు రసాయన బంధంలో పాల్గొనటం వల్ల రసాయన సమ్మేళనాలు ఏర్పడతాయి. పరమాణువులు బాహ్య కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లను ఉంచుకొనడానికి ప్రయత్నించే ప్రవృత్తి వలన రసాయనిక సంయోగం మరియు బంధాలు ఏర్పడతాయి. పరమాణువులు బాహ్య కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంచుకొనడానికి ప్రయత్నించే ప్రవృత్తి వలన రసాయన సంయోగం మరియు బంధాలు ఏర్పడతాయి. వాలెన్సీ ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయన చర్యలో పాల్గొంటాయి.
వాలెన్సీ ఎలక్ట్రాన్లను సూచించడానికి ఒక సరళమైన పద్ధతిని సూచించిన వారు జిఎన్ లూయిస్. ఎలక్ట్రాన్ల బదిలీ వలన అయానిక బంధం ఏర్పడుతుంది. గ్రూప్ 1లో ఉన్న క్షార లోహాలు రసాయనికంగా చురుకుగా చర్యలో పాల్గొంటాయి. సోడియం ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయి నియాన్ విన్యాసాన్ని పొందుతుంది. క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని పొంది ఆర్గాన్ విన్యాసాన్ని పొందుతుంది. వంటలలో వాడే సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం సోడియం క్లోరైడ్. ఒక పరమాణువులోని బహిర్గత కక్షలోని ఎలక్ట్రాన్లు మరొక పరమాణువులోని బహిర్గత కక్షలోనికి బదిలీ చేయడం వలన అయాన్లు లేక ఆవేశపూరిత కణాలు ఏర్పడతాయి. ఒక పరమాణువులోని బహిర్గత కక్షలోని ఎలక్ట్రాన్లు మరొక పరమాణువులోని బహిర్గత కక్షలోనికి బదిలీ చేయడం వలన అయాన్లు లేక ఆవేశపూరిత కణాలు ఏర్పడతాయి. ఎలక్ట్రాన్ కోల్పోయే పరమాణువు ధనావేశపూరితమవుతుంది. ఎలక్ట్రాన్ గ్రహించే పరమాణువు రుణావేశపూరితమవుతుంది. చర్యలో ఆక్సీకరణ క్షయకరణాలు ఏకాంక కాలంలో జరుగుతాయి. విరుద్ధ విద్యుదావేశం గల అయాన్ల మధ్య ఉండే స్థిర విద్యుదాకర్షణ బలమే అయానిక బంధము. ఫ్లోరిన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2,7, నియాన్ పరమాణువు 2,8, సోడియం 2,8,1, మెగ్నీషియం 2,8,2, కాల్షియం 2,8,8,2, ఆర్గాన్ 2,8,8,2. మెగ్నీషియం ఆక్సైడ్లో మెగ్నీషియము 2 ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడడంలో ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లను పొంది O-2 అయాన్ ఏర్పడుతుంది. మెగ్నీషియం మరియు ఆక్సిజన్ మధ్య చర్య జరిగి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడును. స్ఫటిక లాటిస్ విరుద్ధ ఆవేశం గల అయాన్ల త్రిమితీయ క్రమబద్ధమైన అమరిక. స్ఫటిక లాటిసు విరుద్ధ ఆవేశం గల అయాన్ల త్రిమితీయ క్రమబద్ధమైన అమరిక. సోడియం క్లోరైడ్ అయానిక సమ్మేళనం, మెగ్నీషియం క్లోరైడ్ అయానిక సమ్మేళనం, కాల్షియం ఫ్లోరైడ్ అయానిక సమ్మేళనం. చర్యలోని ఒక కారకం మరొక కారకం నుండి ఎలక్ట్రాన్లను స్వీకరిస్తే అది క్షయకరణకు గురవుతుంది. చర్యలో ఒక కారకం మరొక కారకానికి ఎలక్ట్రాన్లను ప్రసాదిస్తే అది ఆక్సీకరణకు గురి అవుతుంది. చర్యలో ఎలక్ట్రాన్లను స్వీకరించే కారకాన్ని ఆక్సీకరణి అంటారు. అది ఆక్సీకరణి అయ్యిందంటే క్షయకరణం చెందింది అని. అంటే ఇది ఎలక్ట్రాన్లను తీసుకుని ఇచ్చిన దాన్ని ఆక్సీకరణి చేస్తుంది. చర్యలో ఎలక్ట్రాన్లను ప్రసాదించిన కారకాన్ని క్షయకరణి అంటారు. క్షయకరణి ఎలక్ట్రాన్లను ప్రసాదించిన కారకాన్ని క్షయకరణి అంటారనమాట. ఎలక్ట్రాన్ ప్రసాదించింది అంటే క్షయకరణి అన్నాం. అది ఎలక్ట్రాన్ను ప్రసాదించి ఏమవుతుంది, ఆక్సీకరణం చెందుతుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.